హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వైస్ చాట్స్. ఇవాళ అయితే కొన్ని యూఎస్కి పంపించాల్సిన బట్టలు అయితే షాపింగ్ అయితే చేయాలండి. అందుకని ఖమ్మంలో ఉన్నటువంటి స్వయంవర్కి అయితే వచ్చేసినాము. ఎథ్నిక్ వేర్లో అవుట్లెట్స్ వచ్చేసి మన ఖమ్మంలో స్వయంవర్, తర్వాత మాన్యవర్ మాత్రమే ఉన్నాయి. ఇక మిగతావి చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియాలో ఉండేటట్టు ఉంటాయి అవి. సో ఇక్కడ వచ్చేసి సైజెస్ కోసం అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉందండి. ఎందుకంటే మాన్యవర్లో అయితే కరెక్ట్ సైజెస్, నా సైజెస్ అయితే తీసుకోవచ్చు. సో ఇవాళ వచ్చేసి ఏదో ఇండో వెస్టర్న్ కానీ ఒక కుర్తా పైజామా కానీ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. కలర్ ఆప్షన్ అయితే ఆల్రెడీ స్కై బ్లూ కానీ లైట్ బ్లూ కానీ తీసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయినాము. ఇక సేల్స్ మ్యాన్ అయితే వచ్చేసిండు, ఇంకా చూపిస్తాడు ఇప్పుడు ఏ కలర్లు మనకు కావాలంటే చూపించేస్తాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ మాన్యవర్ లాగానే కుర్తా పైజామా సెట్ వచ్చేసి 2,999 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఇండో వెస్టర్న్ అయితే మినిమం అయితే 10,000 అయితే పెట్టాల్సి వస్తుంది. ఇక ఓన్లీ కుర్తాస్ అట్లా వచ్చేసి 800, 900 ఇట్లా ఈ రేంజ్లో కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా కొన్నే ఉన్నాయి, ఎక్కువ అయితే ఏం లేవు చిన్నపిల్లలకి. ఓన్లీ కుర్తా ఐటమ్సే ఉన్నాయి, పైజామాస్ కూడా లేవు చిన్నపిల్లలకి అయితే కన్నా. కొన్ని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము, కాకపోతే అవి కూడా అంత నచ్చలేదు. ఇక ఇక్కడైతే కొన్ని చూసేసి మాన్యవర్కి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి డీజే టిల్లు అన్నది కుర్తా, ఇది కూడా 5,000 అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 10,000 అయితే పడుతుందిలే. కానీ కాకపోతే డల్ ఉంది, కలర్ మీదనే ఇంత డల్ ఉందంటే ఇక నార్మల్గా అయితే ఎట్లుంటుందో. ఇది వచ్చేసి 17,000 అంట. దీనికి కూడా కింద ఏం రాదు, దీని కింద కూడా మనమే సెట్ చేసుకోవాలి ఏదో కలర్ చూసుకొని. నేనైతే ఇప్పటి వరకు ఏ అకేషన్కు తీసుకున్నా కానీ కుర్తాలు ఇప్పటివరకు దాన్ని రెండోసారి వాడింది అయితే లేదు, డబ్బులు దండగా. అందుకే నేనైతే ఈ ఎథ్నిక్ వేర్ అంటేనే నాకు అస్సలు నచ్చదు. వేసుకోవాలన్నా కానీ తీసుకోవాలన్నా కానీ రెండోసారి యూజ్ చేసేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. అసలు రెండోసారి యూజ్ చేయలేనప్పుడు అంతంత ఖర్చు పెట్టి తీసుకోవాలంటే చాలా కష్టం. ఇక ఇక్కడ ఎంతసేపు చూసినా కానీ మనకైతే ఏం దొరకట్లేదు. సో అందుకని మాన్యవర్కి అయితే వచ్చేసినాము. మాన్యవర్ మనకు వచ్చేసి కస్బా బజార్లో అయితే ఉంది. అక్కడ కూడా చిన్న అవుట్లెట్ అది, బట్ కాకపోతే చూస్తాము. ఎందుకంటే అక్కడ ఏదన్నా ఆర్డర్ చేసినా మన క్యాటలాగ్ చూసుకొని మాన్యవర్ సైట్లో అది పంపించినా కానీ వాళ్ళైతే తెప్పిస్తారు 2-4 days. మనకు 4 days టైం అయితే ఉంది. సో ప్రాబ్లం అయితే ఉండదని మాన్యవర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే నాకు సైజెస్ కూడా కరెక్ట్గా తెలుసు, ఎట్లా ఫిట్టింగ్ ఉంటుందని. దాన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేయించాల్సిన అవసరం కూడా అయితే అస్సలు ఉండదు. కలర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. ఓన్లీ డిజైన్ చూసుకొని అండ్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయా లేదా అని చూసుకుంటే సరిపోయింది. దీనికి వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్. ఇక్కడైతే కలర్లు ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి ఈ రెండు అయితే తీసేసుకున్నాము. ఒకటి స్కై బ్లూ కలరు, ఒకటి వచ్చేసి డార్క్ బ్లూ కలరు. ఇక్కడ వచ్చేసి ఇంక ఇండో వెస్టర్న్ అయితే చాలా రకాలే ఉన్నాయిలే, కానీ అనుకున్న కలర్ అండ్ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేవు. అవి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి ఎందుకులే ఉన్నదైతే తీసుకుందామని అయితే చూసినాను. ఇక మొత్తానికి అటు ఇటు చూసి స్కై బ్లూ అయితే కన్నా ఫిక్స్ అయిపోయినాము. గ్లిటర్స్ కూడా వచ్చినాయి, బాగా లుక్ ఉంటుందని అదైతే ఫిక్స్ చేసుకున్నాము. ఇక ఇక్కడ కూడా సేల్స్ మ్యాన్ అయితే మనకు కావాల్సినట్టు చూపిస్తాను చూడండి. కింద స్కై బ్లూ కలర్ అయితే ఫిక్స్ అయిపోయి అది ఇమ్మంటే అదైతే సైజ్ లేదంటాడు, 40 ఉందంట. మనకు కావాల్సిన సైజ్ వచ్చేసి 42. ఇక వచ్చేసి ఆర్డర్ అయితే పెట్టేసినాము. సాటర్డే కల్లా వచ్చేసిద్ది అన్నాడు. అంటే ఆల్మోస్ట్ మనము ఆర్డర్ చేసే దగ్గర నుంచి 2 days. ఇక ఆర్డర్ చేసేసిన తర్వాత షాపింగ్ ఎక్కువైంది, ఏదో ఒకటి జ్యూస్ తాగాలని అయితే షాప్ బయట ఉన్నటువంటి ఆరెంజ్ జ్యూస్ పాయింట్కి అయితే వచ్చేసినాను. ఇప్పుడు వచ్చేసి బత్తాయి పండ్ల సీజను, ఎక్కడ చూసినా ఇవే కాయలు ఉన్నాయి. జ్యూస్లో రేట్లు మాత్రం అదిరిపోతుంది. గ్లాస్ వచ్చేసి 60 రూపాయలు అయితే చెప్తాను. అసలు తీయగలేదు ఏం లేదు. నేనైతే ఎప్పుడైనా అసలు షుగర్ అయితే అసలు వేయించుకోను, అసలు పుల్లగా వచ్చింది జ్యూస్ అయితే. ఇక ఇక్కడైతే అడ్వాన్స్ పే చేసి 500, ఇక 2 daysలో అయితే డెలివరీ ఇస్తా అన్నారు. మాల్ మొత్తము పూణే నుంచి అయితే రావాలంట. పూణే ఆర్ ముంబై నుంచి అయితే వచ్చిద్దంట. మనకు హైదరాబాద్ దగ్గర కదా, అక్కడ నుంచి తెప్పిస్తారా అంటే ఒకవేళ అక్కడ ఉన్నా కానీ స్టాకు ముంబై నుంచే వచ్చిద్దంట స్టాకు. ఇక షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు షాప్ చేసిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అయితే కావాలి. అందుకని మనకు జెడ్పీ సెంటర్ నుంచి అటు స్ట్రైట్ వెళ్తే కన్నా, అంటే జెడ్పీ సెంటర్ నుంచి స్ట్రైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జెడ్పీ సెంటర్ కంటే ముందే మనకు అమెరికన్ టూరిస్టర్ షోరూమ్ అయితే ఉంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అయితే మెన్షన్ చేస్తున్నాడు. అక్కడ చూడాలి అక్కడ ఏమన్నా ఆఫర్స్ ఉంటాయేమో అని. మినిమం ఎప్పుడు చూసినా అమెరికన్ టూరిస్టర్ స్కై బ్యాగ్స్లో అయితే 60% ఆఫ్ అయితే మనకి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడైతే చూసి మనకు కావాల్సిన సైజెస్లో ఏమన్నా బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటే కన్నా అక్కడైతే 2 bags తీసుకోవాలి. ఒకటి మెయిన్ లగేజ్కి, ఒకటి వచ్చేసి క్యాబిన్ లగేజ్కి బ్యాగ్ అయితే తీసుకోవాలి. లగేజ్ బ్యాగ్స్లో అయితే ఇప్పుడు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. 2 bags అని చెప్పినా కదా. ఇక వచ్చేసి 12 kilos ఒకటి, 32 kilos వచ్చేలాగైతే తీసుకోవాలి. ఒకటి 32 kilos వచ్చేసి మెయిన్ లగేజ్ కిందకి, ఒక 12 kilos వచ్చేసి క్యాబిన్ లగేజ్కి. చాలా అంటే చాలా బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ రేట్లు వచ్చేసి ఎక్కువే ఉన్నాయి, కానీ ప్రతి 60% ఆఫ్లో అయితే ఉంది. 60% ఆఫ్ పోగా మనకు మినిమం వచ్చేసి 4,000 అయితే పడుతుంది ప్రతి బ్యాగ్. ఇక క్లాత్ అయితే కన్నా కొద్దిగా తక్కువే పడుతుంది, కాకపోతే అది వెయిట్ ఎక్కువ వచ్చిద్దని హార్డ్ కేస్ బ్యాగే తీసుకుంటాం ఎప్పుడైనా సరే. ఇక ఒక 15 minutes అయితే అన్ని బ్యాగులు చూసేసి మన వెయిట్కి ఏదైతే సెట్ అయిద్దో అదైతే తీసేసుకున్నాము. 2 బ్యాగులు అయితే తీసుకున్నాము. 2 bags వచ్చేసి మనకు 6,000 అయితే పడ్డది. 3 years వారంటీ అంటే గ్లోబల్ వారంటీ, ఎక్కడైనా రిపేర్ అయితే చేయించుకోవచ్చు.
ఈ రెండింటితో కలిపి మొత్తం 6 బ్యాగులు అయితే అవుతాయి. ఇక వీటన్నిటిలో సర్దేయాలి. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇక సర్దడం మాత్రమే రిమైనింగ్ ఉంది. ఇంకా మొత్తం వచ్చేసి 128 కిలోస్ అయితే ఉంది 2 టికెట్ల మీద. ఇంకా క్యాబిన్ లగేజ్ వచ్చేసి 24 కిలోస్ అయితే ఉంది. ఇక 128 కిలోస్కి మొత్తం వచ్చేసి 4 బ్యాగ్స్ అయితే వచ్చినాయి. ఇక క్యాబిన్ బ్యాగ్స్కి 2 బ్యాగులు అయితే పెడుతున్నాం. ఇంకా మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తాడు, మొత్తము వేసారు అయితే దాంట్లో. ఇవన్నీ బొమ్మలు కూడా ప్యాక్ చేస్తాడు, దాంట్లోనే వేసేసి మొత్తం వేసి పంపిస్తాడు అవి కూడా. సో ఫ్లైట్ టైమింగ్స్ వచ్చేసి 9:20కి అయితే ఉంది మంగళవారము. ఇంకా మేమైతే మార్నింగ్ అన్నీ సర్దేసుకొని కార్ మొత్తం సెట్ చేసేసుకొని బయలుదేరిపోతున్నాము. టైం వచ్చేసి 1:40. ఎంత లేదనుకున్నా కానీ 3.5 అవర్స్, అంతకంటే ఎక్కువ అయితే పట్టదు హైదరాబాద్కి. ఎందుకంటే టౌన్లోకి వెళ్ళిపోం, డైరెక్ట్ ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం కాబట్టి పెద్ద టైం అయితే పెట్టదు. ఇంకా మధ్యలో వర్షం ఏమన్నా పడితే స్లో కావాలి. ప్రజెంట్ ఖమ్మంలో అయితే ఏం లేదు, హైదరాబాద్లో కూడా ఎక్కడ వర్షం అయితే లేదంట. బట్ కాకపోతే అందువేళ ఎట్లుంటుందో చూడాలి. సూర్యాపేట సత్తుపల్లి అది హైవే ఇంతకు ముందు పడినప్పుడు మాత్రము కొద్దిగా లేట్ అయితే అయ్యేది. ఇప్పుడు మాత్రం ఏం లేదు, 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సూర్యాపేటకు. మనకు ఒక్క టోల్ అయితే వస్తుంది ఇన్ బిట్వీన్. మొత్తం మోడం అయితే వస్తుంది, అదే మేఘాలు పడుతుందేమో అనే డౌట్ అయితే ఉంది. వర్షం కన్నా పడిందంటే కొద్ది స్లో అయింది. ఎటైనా బఫర్ టైం ఉందిలే మనకు 1 అవర్, ఎట్లయినా సరే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి సూర్యాపేట హైవేకి అయితే వచ్చేసినాము. 40 మినిట్స్లో అయితే సూర్యాపేటకి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి మళ్ళీ మనకు హైదరాబాద్ విజయవాడ హైవేకి అయితే వెళ్ళిపోవాలి. అది కొద్దిగా రద్దీగా ఉంటుంది. టైం పడితే కన్నా మనకు అక్కడే టైం పట్టిద్ది. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేసినాం అంటే మళ్ళీ ఏం లేదు, ఎగ్జాక్ట్ 20 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు మనం అయితే పోయి. మనకు 9:20కి కాబట్టి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. 3 అవర్స్ ముందు బోర్డింగు. వర్షం ఇంకా పడట్లేదని ఆలోచిస్తున్నా, అప్పుడే తుంపర అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్దగా పడదేనే అనుకుంటున్నా, మరి కాకపోతే చూడాలి. ఎక్కడెక్కడిని టోల్ దగ్గరికి వచ్చేసరికి వర్షం అయితే ఎక్కువైపోతుంది. ఇక్కడైతే బాగున్నట్టుంది, అక్కడ అసలు రోడ్లు కూడా తెలుసరి. ఇక్కడ మాత్రం చూడండి ఎట్లా పడుతుందో అసలు. నాకైతే ఇంక అసలు రోడ్డు కూడా కనపడట్లే, అంత హెవీగా అయిపోయింది వర్షం అయితే. ఆల్మోస్ట్ 45 to 1 అవర్ అయితే ఇదే వర్షం కంటిన్యూ అవుతుంది. నేను ఆ విజయవాడ హైవే ఎక్కే వరకు ఇదే వర్షం అయితే ఉంది. అసలు రోడ్ ఇంత అంటే ఇంత కూడా కనపడట్లే. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అంత ఉండవు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలే. అదే కానీ విజయవాడ హైదరాబాద్ హైవేలో ఇంత వర్షం కనబడి అంటే చాలా స్లో అయిపోయేది జర్నీ. మొత్తానికి ఎగ్జాక్ట్గా 2 hours 45 minutesలో అయితే ఇక్కడికైతే చేరుకున్నామండి. ఇక్కడ ఒక చిన్న స్మాల్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ దిగిన తర్వాత వచ్చేది. ఇక ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 15 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ వచ్చేసి లాజిస్టిక్ వ్యాన్స్ అన్ని బయటనే ఆపుకుంటారు, ఎందుకంటే లోపల పోతే మళ్ళీ వాళ్ళు పార్కింగ్కి పే చేసుకోవాల్సి వచ్చింది. అందుకని అన్ని వెహికల్స్ బయటనే ఉంటాయి. ఇవాళ చూస్తే అన్ని వెహికల్స్ నాకైతే లేవనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కార్లతో నిండిపోయి ఉండేది, చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఎవరైనా అరైవల్స్ కానీ డిపార్చర్స్ ఎవరున్నా సరే ఇక్కడే ఎక్కువ పార్కింగ్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే లోపలికి పోతే కన్నా మళ్ళీ అక్కడ పార్కింగ్ ఫీ కట్టాలి, వాడు ఉంచరు. పైకి పోయినా ఒకవేళ కొద్దిగా లేట్ అయినా కానీ ఉంచరు, టోయింగ్ తీసుకొని తీసుకుపోతారు. దానివల్ల అయితే మ్యాక్సిమం ఇక్కడే పార్కింగ్ చేసుకుంటారు. మేమైతే కాకపోతే ఇంకెటు 5 అయిపోయింది, 1 hour ఉంది. లోపలికి వెళ్ళేసి నేను మళ్ళీ పైన సామాన్ అంతా అక్కడ దించేసి కిందికి వచ్చేస్తే అయిపోయింది పార్కింగ్లో. సో ఇక్కడే అనమాట మనకు ఇంతకుముందు అయితే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అటు కిందికి వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు మాత్రం 2 ఇక్కడే పెట్టేసిండ్రు. అరైవల్స్ అయితే ఇక్కడ మనం కిందికి అయితే వెళ్ళిపోవాలి, డిపార్చర్స్ అయితే కన్నా పైకి అయితే ఎక్కి వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ పార్కింగ్లో పెట్టి ఇట్లా వెళ్ళాలంటే ఇక్కడ పార్కింగ్లో పెట్టి కింద అయితే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ నుంచి పైకి అయితే వెళ్ళిపోవచ్చు లగేజ్ తీసేసుకొని. కాకపోతే ఎక్కువ నడచాల్సి వచ్చింది. అందుకే ఫస్ట్ అయితే లగేజ్ ఎంత ఉన్నా కానీ తీసుకెళ్ళిపోయి అక్కడే పైన దింపేసుకొని వెంటనే వెహికల్ తీసుకొచ్చుకొని కింద పెట్టేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే 10 minutes టైం ఉంటుంది. ఆ 10 minutes లోపు మనకి ఏం టోల్ చార్జెస్ అయితే తీసుకోడు పైన ఉన్నందుకు. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రద్దీగానే ఉంటుందండి, ఎందుకంటే స్టూడెంట్స్ అందరు వెళ్తా ఉంటారు. ఆగస్ట్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ వెళ్తూ ఉంటారు. సో కాబట్టి కొద్దిగా రద్దీగానే ఉంటుంది. సో అందుకే తొందరగా వెళ్ళేసి లగేజ్ తీసుకొని మనం అక్కడ బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతేనే మేలు. మొత్తము 6 అయితే ఉన్నాయి సూట్ కేసులు, ఇవన్నీ తీసుకొని ట్రాలీ మీద పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. మేమైతే స్టార్టింగ్లోనే ఆపినాము, లోపలికి అయితే ఓనీ లేదు. ఒకవేళ వెహికల్స్ అటు లోపల తీసిపోయి 9, 10, 11 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అయితే అక్కడ తీసుకుపోదామంటే అక్కడ అయితే అలో చేయలేదు. ఇక 2 ట్రాలీలు తెచ్చేసి ఇక్కడే సర్దేసినాము. ఈ టీటుగానికి మాత్రం యాడ్ పోయినా కానీ ఇదైతే దొరికిద్ది కూర్చోడానికి నీట్గా.
వీళ్ళనైతే ఇక్కడ దింపేసి నేను కార్ అయితే కింద పార్కింగ్లో పెట్టేసి లిఫ్ట్లో అయితే మళ్ళీ పైకి వచ్చేస్తాను. ఇక కిందికి అయితే వెళ్ళిపోతాను. 10 మినిట్స్ కంటే తక్కువే ఉన్నా కాబట్టి నాకేం టోల్ చార్జెస్ అయితే పడదు. కాకపోతే పార్కింగ్లో పెట్టి వచ్చేటప్పుడు మాత్రము టోల్ చార్జెస్ ఉంటుంది. బై క్యాష్ అయినా పే చేయొచ్చు, మనం లేకుంటే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే కానీ అందులో ఆటోమేటిక్గా అక్కడైనా కట్ అయిపోతుంది. ఇక నేను పార్కింగ్ చేసేసి కింద లిఫ్ట్లోంచి అయితే పైకి వచ్చేసాను. ఇక్కడ మొత్తం స్టూడెంట్సే ఉన్నారు. చాలా మంది కనపడుతుంది ఇక్కడ స్టూడెంట్స్. అందరు ఇప్పుడు వెళ్ళేటోళ్ళే ఉంటారు. ఈ ఆస్ట్రేలియా వెళ్ళేటోళ్ళు, కెనడా వెళ్ళేటోళ్ళు, యూఎస్ వెళ్ళేటోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి, అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి అందరు ఇప్పుడే వెళ్తారు. చాలా రద్దీగా ఉంది స్టూడెంట్స్. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూసినా స్టూడెంట్స్తో నిండిపోయి ఉంటుంది. ఇంటర్నేషనల్ డిపార్చర్ వచ్చేసి 9, 10, 11 ఆ టెర్మినల్స్కి అయితే వెళ్ళిపోవాలి. మిగతాటన్నీ మనకి డొమెస్టిక్ టెర్మినల్సే ఉంటాయి. ఇంకా చెక్ఇన్కి 40 మినిట్స్ అయితే టైం ఉంటే పక్కనే ఒక షాప్ ఉంటే ఇక్కడికి అయితే వచ్చినాము. టీటీకి ఏదన్నా బొమ్మ తీసుకుందామని. కాకపోతే నేను ఒక్కసారి లోపల పోయేసరికి ఆ రేట్లు వినగానే ఇక పిచ్చి అయిపోయింది. ఒక్కొక్క బొమ్మ 2000కు తక్కువ ఒక్కటి కూడా లేదు. ఈ గణపచ్చే డైకాస్ట్ మోడల్ కారు, బైకు ప్రతి ఒక్కటి 2000 పైనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఎంఆర్పి అనే రాసి ఉంటారు. ఎక్కడ బయట రేట్లు మాత్రం రాసి ఉంటారు. ఆ ఎంఆర్పీలు చూస్తే గుండెలు అంటాయి. ఆ బొమ్మల్లో స్పెషాలిటీ ఏముంటుంది అని అడిగితే ఏముండదంట. జస్ట్ ఎన్నికలు అయితే ముందుకు పోయేటి కూడా కాదు. అట్లీస్ట్ అవి జస్ట్ అంతే డైకాస్ట్ మోడల్ ఎట్లుంటాయి. ఇంకా సాఫ్ట్ టాచ్ వచ్చేసి ఒక్కటి కూడా 1000 కంటే తక్కువ ఏదీ లేదు. ఇక మనోడు సాఫ్ట్ టాచ్ అట్లా ఆడలు. ఇది ఈ వాటర్ బాటిల్ 1/2 లీటర్ అండి. ఇది నేను వచ్చేసి ఏ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది అనుకున్నా. ఒక్కొక్కటి 70 రూపాయలు అంట. టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా చెక్ఇన్కి వెళ్ళిపోవాలి 3 అవర్స్ బిఫోర్. ఇక బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. చెక్ఇన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందంట. బోర్డింగ్ పాసెస్ కూడా తీసేసుకున్నారు. ఉన్న లగేజ్కి వెయిటేజ్, తర్వాత తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్కి ఏమీ తీయడం అయితే తీయలేదంట. అన్నీ అయితే అలో చేసేసిండ్రు. దానికి మాత్రం హ్యాపీ. ఇక మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా లైక్, షేర్, కమెంట్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.